మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్టీలో చేరికలపై ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల సీట్లపై ఫోకస్ పెంచారు. 3 సీట్లలో గెలుపు కోసం గ్రేటర్లో చేరికలు పెరుగుతున్నాయి. పార్టీలో చేరడానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్న కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు. పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, పార్టీలో చేరికలపై ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ ఫోకస్ చేసినట్లుగా అర్థమవుతోంది. పూర్తి వివరాలేంటి? రైట్, పార్టీలో చేరికలకు సంబంధించి ఇప్పటికే మనం ఒక పెద్ద డెవలప్మెంట్ చూసాం. కేకే నివాసానికి అటు వేం నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి, అట్లాగే ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా కేకే నివాసానికి స్వయంగా వెళ్లారు. కేకేతో పాటుగా గద్వాల్ విజయలక్ష్మి మేయర్ హైదరాబాద్గా ఉన్నారు. సో ఆమెను కూడా ఆహ్వానించారు. ఈరోజు సీఎం తన రెసిడెన్స్ నుంచి చాలా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిన్న ఎవరైతే అభ్యర్థులు ప్రకటించారో సికింద్రాబాద్ నుంచి దానం కానీ, మల్కాజ్గిరి నుంచి సునీతారెడ్డి కానీ, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి కానీ, మల్లు రవి, వీళ్ళందరినీ కూడా సీఎం ఇంటి దగ్గర ఉన్నారు. సీఎం ఇంట్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే చెప్పారు, ఈ 60 రోజుల్లో ఆపరేషన్ ఆకర్ష్ చాలా బలంగా ఉండబోతుంది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో మొన్న కూడా సీఎం రేవంత్ మీడియా మీట్లో చెప్పారు, సండే రోజు గేట్లు ఎత్తేసాం, ఇక గేట్లు ఎత్తిన తర్వాత ఇప్పటివరకు ఓపెన్ ఉంటాయనే క్లారిటీ లేదు, సో గేట్లు ఎత్తుతూనే ఉంటామని చెప్పారు. సో అప్పుడు స్టార్ట్ అయిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్తో స్టార్ట్ అయిన ఆపరేషన్ ఆకర్ష్ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. వాళ్ళ విజయలక్ష్మి, దాని తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే జిల్లాలో ఎమ్మెల్యేలు రావాల్సి ఉందో పార్టీలోకి, వాళ్ళందరికీ లైన్ క్లియర్ చేయడం కోసం ఈరోజు ఒక సమావేశాన్ని అయితే సీఎం నిర్వహిస్తున్నారు. దాంట్లో ఇన్ఫార్మల్ మీటింగ్గా దీన్ని మనం చెప్పొచ్చు. చాలా అందుబాటులో ఉన్న మంత్రులు, అట్లాగే ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. మెయిన్గా మల్కాజ్గిరి అట్లాగే సికింద్రాబాద్ గ్రేటర్ పరిధిలో ఎట్లా అట్రాక్ట్ చేయాలి, ఈ 2 సీట్లను ఎట్లా గెలవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం అంతా వేవున్నా కూడా నిన్న సీఎం కూడా అదే చెప్పారు మల్కాజ్గిరి రివ్యూ మీటింగ్లో. తుఫానుల ఒక ప్రభంజనం వచ్చినప్పటికీ రాష్ట్రమంతా మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అంటే ఈ గ్రేటర్ పరిధిలో మనం పట్టు నిలుపుకోలేకపోయాం, ఇక్కడ ఒక్క సీటు కూడా సాధించలేకపోయాం. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలి. మల్కాజ్గిరి మోడల్ క్యాంపెయిన్ను మొత్తం గ్రేటర్ అంతా చాటాలి, తెలంగాణ అంతా కూడా అదే క్యాంపెయిన్ ఫాలో కావాలి అని చెప్పారు. సో దాంట్లో భాగంగానే పోటీ చేసిన అభ్యర్థుల నుంచి 5 లెక్కన తీసుకొని 5 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకొని ఆ కమిటీ పూర్తిగా మానిటర్ చేయాలి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని, ఒక్కో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని. సో అటు మల్కాజ్గిరిలో ఉన్న 7 నియోజకవర్గాలు, ఇటు సికింద్రాబాద్ పార్లమెంటు మొత్తం కూడా క్యాప్చర్ చేయాలి అనేది అయితే సీఎం రేవంత్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అటు తెలంగాణలో ఉన్న మిగతా సీట్లను ఫోకస్ చేస్తూనే మెయిన్గా ఈ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అంటే గ్రేటర్ పరిధిలో ఉన్న ఈ 2 పార్లమెంట్లను కూడా ఫోకస్ చేయాలనేది అయితే చూస్తున్నారు. సో దీంట్లో భాగంగానే ఈరోజు జరిగే సమావేశం చాలా కీలకం కానున్నట్టుగా తెలుస్తుంది. ఓవైపు రేవంత్ రెడ్డి ఇంట్లో సమావేశాలు నిర్వహిస్తుంటే, మరోవైపు పార్టీకి సంబంధించిన ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి కానీ, సీఎం చీఫ్ అడ్వైజర్గా ఉన్న వేం నరేందర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎవరెవరైతే కాంగ్రెస్లో టచ్లో ఉన్నారో వాళ్ళందరితో చర్చలు జరుపుతున్నారు. వేం నరేందర్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంట్లో గతంలో చూసాం మల్లారెడ్డి కూడా వేం నరేందర్ రెడ్డితో మీట్ అయ్యారు. ఈరోజు గద్వాల్ విజయలక్ష్మి మీట్ అయింది. అట్లా చాలామంది ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేలా వస్తున్న వారందరికీ మళ్ళీ లోకల్గా ఉన్న కాంప్లికేషన్స్ ఎక్కడా కూడా రాకుండా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ముందుకు వెళ్ళాలైతే పార్లమెంట్ ఎలక్షన్స్ లక్ష్యంగా పనిచేస్తున్నారు. 60 రోజుల టైం ఉన్నందువల్ల ఇంకొంత టైం తీసుకొని అయినా సరే కంప్లీట్గా వాషౌట్ చేయాలి మిగతా పార్టీలు అనే లక్ష్యంతో అయితే పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈరోజు అటు మేయర్ని కలవడం, ఇటు ముఖ్యమంత్రి సమావేశం పెట్టుకోవడం, ఇదంతా కూడా కొంత హీట్ వెదర్ అయితే కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు చెప్తున్నట్లు మేయర్ ఇప్పుడే ఇంతకు ముందే కలిశారు. సో సీఎం ఇంట్లో సమావేశం జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఆ సమావేశంలో, ఆ భేటీలో ఈ చేరికలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే సీఎం స్వయంగా చెప్పారు, మొన్నటి వరకు కోడ్ రానంత వరకు కూడా నేను 100 రోజుల పాటు సక్సెస్ఫుల్గా 18 గంటల పాటు సీఎంగా, ముఖ్యమంత్రిగా నా విధులు నిర్వహించాను. ఈ రోజు నుంచి మాత్రం పార్టీకి సంబంధించిన పార్టీ అధ్యక్షుగానే నేను యాక్ట్ చేస్తాను అని చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పచ్చు. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం, నా 100 రోజుల పాలనకు పార్లమెంట్ ఎలక్షన్స్ రెఫరెండం అని సీఎం వరుస 2 ప్రెస్ మీట్లలో కూడా చెప్పారు, మీడియా చిట్చాట్లో కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగానే ఎక్కడైతే వీక్గా ఉందో కాంగ్రెస్ పార్టీ, ఎక్కడైతే
కొంత ఇబ్బందికర పరిస్థితి ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం అక్కడ పార్టీలో చేరికలు చేసుకోవడం, దాంతోపాటుగా పార్టీని బలోపేతం చేయడం, ముఖ్యంగా ఎవరైతే నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో లోకల్గా ఉన్న నాయకులతో ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడం, అటు సీఎం పిలిచి మాట్లాడడం కానీ, లేకపోతే మనం ఇంతకుముందు చెప్తున్నట్లుగా దీప్దాస్ మున్షి కానీ, లేకపోతే వేం నరేందర్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళతో మాట్లాడించడం కానీ, ఇదంతా సీఎం రెసిడెన్స్ కేంద్రంగానే జరుగుతుంది. సీఎం కంప్లీట్గా ఇంటి నుంచే ఈ మొత్తాన్ని కూడా ఆపరేట్ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో అటు సెక్రటరియట్ కూడా వెళ్ళట్లేదు, తన ఆఫీస్ కూడా వెళ్ళట్లేదు. సో మొత్తం ఇంటి నుంచి గాంధీ భవన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దీంట్లో మేజర్గా ఇంటి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఆ క్రమంలోనే ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమందిని ఇంటికి రమ్మన్నారు. సో వారితో భేటీతో పాటుగా ఇప్పుడు నిన్న అనౌన్స్ అయిన టికెట్స్ ఎవరైతే ఉన్నాయో సెకండ్ లిస్ట్లో అనౌన్స్ అయిన వాళ్ళందరినీ కూడా సీఎం ఇంటికి పిలిపించుకున్నారు. సీఎం ఇంట్లో ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఉన్నారు. మల్లురావి కానీ, రంజిత్ రెడ్డి, అట్లాగే గడ్డం వంశీ, చేవెళ్ళకు సంబంధించి సునీతారెడ్డి, సికింద్రాబాద్ దానం నాగేందర్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం సీఎంతో భేటీ అయ్యారు. సో కంప్లీట్గా భేషజాలను పక్కన పెట్టి వచ్చే వాళ్ళని చేర్చుకోవడంతో పాటుగా ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన వాళ్ళకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటాను స్వయంగా ముఖ్యమంత్రి అని ఒక భరోసా నింపే ప్రయత్నం చేశాను నిన్న మల్కాజ్గిరిలో. సో చేవెళ్ళకు సంబంధించి, సికింద్రాబాద్ సంబంధించిన నాయకులకు కానీ, సెకండ్ గ్రేడ్ కార్యకర్తలకు, క్యాడర్ కూడా అదే కాన్ఫిడెన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దానిలో భాగంగానే ఈరోజు మీటింగ్లో అయితే ఆ కంక్లూజన్స్ అన్ని సీఎం చెప్పనున్నారు. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, నిన్న మల్కాజ్గిరి మోడల్ అని చెప్పారు. సో ఆ మోడల్ ఏ విధంగా ఉంటుంది, ఆ మోడల్ ఎట్లా తయారు చేసుకోవాలి, 2019లో తాను కొడంగల్లో ఓడిపోయినప్పుడు మల్కాజ్గిరిలో ఉన్న కాంప్లికేషన్స్ ఎట్లా ఓవర్కమ్ చేశాము అనే దానిపైన పూర్తిగా కూడా ప్రతి నియోజకవర్గానికి ఒక రూట్ మ్యాప్ను తయారు చేసే విధంగా ఈరోజు మీటింగ్ ఉండబోతుంది. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ.